తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. అందరికీ షలోం, నెలపడుపు శుభాకాంక్షలు అందరికీ. పరమ తండ్రి సన్నిధిలో మనము ఈ నెల ఆరంభ దినమున ఆయన సన్నిధి కూడి వచ్చి ఉన్నాము. ఆయన సన్నిధానములో శ్రేష్టమైన సమయంలో ఆయన యొక్క వాక్యం వింటుకోవడానికి ఆయన సన్నిధి సిద్ధపడుతున్నాం. వాక్యానికి వినే ముందు ఈ 5 రోజులు VBSలో ఆయన సన్నిధిలో పిల్లలు ఎంతో సంతోషిస్తూ వచ్చారు, అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థనలు, ఎంతోమంది నీతిమంతుల ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు పరమతండ్రి ఆలకించాడు. ప్రార్థించిన వారందరికీ కూడా యాశ్వామస్య ప్రార్థన మందిరం నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరిచి వస్తున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి చిన్నపిల్లలను కంట్రోల్ చేయడం, వారిని స్టడీ చేయడం, వారిని ఆ విధంగా ఈ 5 రోజుల్లో ఆయన సన్నిధిలో వారిని నిలబెట్టడం అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆయన పరమ తండ్రి కృపను బట్టి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ విధమైన అపాయం రాకుండా, ఏ విధమైన కష్టం కలగనీయకుండా పరమ తండ్రి తన రెక్కల నీడలో భద్రపరిచాడు. అందరిని బట్టి పరమ తండ్రికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. పరమ తండ్రికి స్తోత్రం. లేఖన భాగంకి వెళదాం. మనకు చిన్నపిల్లల గురించి ఈ 5 days ఆయన సన్నిధిలో ఉంటూ వచ్చాము. అయితే ఇందులోనే టాపిక్ మనకు పరమ తండ్రి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మన మధ్య ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ప్రార్థన సంపదన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మా గనుడ, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యాశ్వమేశ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. జీవం గల తండ్రి నైనా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో మరి నాయనా నిలపడుపు రోజు తండ్రి మేము సంఘముగా, సమాజముగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం. సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, యాశ్వమేశ తండ్రి, మరి ఇంతవరకు తండ్రి నాయన మీరు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినారు తండ్రి. మరి ఇది నీ సేవకుడు దయాకర్ మరి సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవలసిగా కోరుచున్నాను. నీ వాక్యము మా పాదంలోకి దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది. కావున అటు వాక్యాన్ని తండ్రి నీ సేవకుడు ఉపదేశించనై ఉండగా మీరే సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మాకు వినగలిగే చెవులను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తండ్రి నైనా 5 రోజులు తండ్రి మీ మహిమార్థము జరపబడిన VBS కోసమై మరి మీకే కృతజ్ఞతాస్తుతులు. మరి పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను, మరి టీచర్స్ను కూడా మీరు విశేషంగా దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి నైనా మరొకసారి తండ్రి నీ సేవకుడు దయాకర్ను నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్దినప్పుడు మా ప్రియరక్షకుడు విమోచకుడు నజరేడైన యేసుమేసీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న లేఖన భాగంలో పరమ తండ్రి కొన్ని శ్రేష్టమైన మాట. ఇది ఎవరు అంటున్నారు? స్వయంగా మన రక్షకుడిని యెహోవామేసీయ అంటున్న మాట. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమ తండ్రి యొక్క రాజ్యములో ఎవరికి ప్రవేశమట? మన యొక్క హోదాని బట్టో, మనకున్న అందమును బట్టో, మనకున్న ఎత్తును బట్టో, మనకున్న రూపాన్ని బట్టో, మనకున్న స్థితిగతులను బట్టో మనకు పరలోక రాజ్యములో ప్రవేశము లేదు సుమా. ఒకటే పరమ తండ్రి సెలవిస్తున్నాడు, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే వారి వలె వారు ఏ విధంగా ఒకరికొకరు స్నేహముతో వారి యొక్క స్నేహితులను ప్రేమిస్తారో, ఏ విధంగా వారి యొక్క నైబర్స్ను, వారి పక్కవారిని వారు ఏ విధంగా క్షమిస్తారు, ఏ విధంగా చేర్చుకుంటారు, ఏ విధంగా వారు వెంటనే మర్చిపోతారు,
ఒకరు తప్పిదాలు ఒకరు వాళ్ళు ఏం చేసుకుంటారు, మర్చిపోతారు. ఆ స్వభావము, అలాంటి మనసత్వము, అలాంటి హృదయము, అలాంటి తగ్గింపు గల జీవితము ఎవరైతే కలిగి ఉంటారో వారిదే పరలోక రాజ్యమని పరమతండ్రి సెలవిస్తుంటున్నాడు. ఎందుకట? వారి యొక్క స్థితిగతులు చూడండి. పరమతండ్రి ఎంత గొప్పగా ఒక మాట రాయించి పెట్టాడు. 10వ వచనంలో ఒక మాట అంటూ వచ్చాడు, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు ఎవరి దూతలు? పిల్లలను చూస్తున్న దూతలు. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆయన సన్నిధిలో, ఆ మహామహిమలో, మహా తేజస్సుడైన సర్వోన్నతుని యొక్క పాదముల చెంత నిరంతరము యెహోవా సన్నిధానంలో ఆయన ముఖము చూస్తున్నారు. ఎవరు? వీరిని చూస్తున్నా, వీరిని కాపుదల చేస్తున్నా, వీరి గురించి ప్రార్థన చేస్తున్నా, వీరి గురించి నిత్యము విజ్ఞాపన చేస్తున్నా ఆ దూతలు ఎలోహిం సన్నిధానంలో నిత్యము ఆయన ముఖము చూస్తున్నారట. పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి పరమ తండ్రియే ఈ మాట, ఎవరో శిష్యులు కాదు, ప్రవక్తలు కాదు, ఎవరు కాదు పలుకుతున్న మాట. ఇది ఎవరు పలుకుతున్న మాట? సృష్టికర్త అయిన యెహోవానే సశరీరుడుగా వచ్చిన ఆ యెహోవా మెస్సియా పలుకుతున్న మాట ఇది. వీరి దూతలు ఈ చిన్నపిల్లల లాంటి మనసత్వం కలిగిన వీరిలాంటి, ఆ విధంగా తగ్గించుకున్న వాళ్ళంటి యొక్క హృదయం కలిగిన వారి యొక్క స్థితిగతులు కూడా ఆ విధంగానే మీ పక్షమున ఉన్న దూతలు ఎలోహిం సన్నిధానములో మీ పక్షమున నిత్యము విజ్ఞాపన చేస్తుంటాయి, నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తుంటాయి, నిత్యము మీ గురించి ఆయన సన్నిధానములో జ్ఞాపకం చేస్తుంటుంటాయి. కాబట్టి పరమ తండ్రి అంటూ వస్తున్నాడు, అందుకే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎందుకు? దూతలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాయి. అబ్రహామును గురించి నిత్యము పరమ తండ్రికి జ్ఞాపకం చేస్తున్నాయి. అయ్యా, ఇస్సాకును బలియాగా ఆ బలిపీఠం మీద బలిచ్చడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అపవాది అనేక రకాలుగా ఆటంకాలు కలగజేసినప్పటికీ ఆటంకాలను ఎదుర్కొని ఆయన బలిపీఠం మీద బలి అర్పించబోతున్నప్పుడు అప్పుడు అబ్రహాము గురించి పరలోకంలో దూతలు మొరపెడుతున్నాయి. అయ్యా, నీ సేవకుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు మీద కత్తి ఎత్తాడు. కాబట్టి ఘోర ఆ యొక్క స్థితి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాయి. ఆయన సన్నిధానంలో అబ్రహామును గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాయి. అబ్రహాము గురించి జ్ఞాపకం ఎందుకు చేయబడుతూ వచ్చాయంటే, అబ్రహాము ఎలాంటి మనస్తత్వం కలిగినవాడు, ఎలాంటి హృదయం కలిగినవాడు, ఎలాంటి తగ్గింపు కలిగిన జీవితము జీవించేవాడు. కాబట్టి ఈ యొక్క దినమున మనము ఆయన సన్నిధానంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ. కాబట్టి పరమ తండ్రి అందుకే అలాంటి వారి గురించి ఆయన ఈ చక్కటి మాట 4వ వచనంలో ఆయన అన్నాడు, ఈ బిడ్డల వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కాబట్టి పిల్లలు తగ్గించుకున్నట్టుగా, పిల్లలు మర్చిపోయినట్టుగా, పిల్లలు క్షమించినట్టుగా, పిల్లలు ఏ విధంగా స్నేహంతో వారి యొక్క స్నేహితులను సంపాదించుకుంటారో ఆ విధంగా నీవు నీ జీవితంలో అలాంటి మనసత్వం కలిగి ఉంటే పరమ తండ్రి నీ పక్షమున ఆయన ఉంటాడు. నీ పక్షమున దూతలు ఎలోహిం సన్నిధానంలో మొరపెడుతుంటాయి. కాబట్టి ఆ యొక్క స్థితిగతుల గురించి పరమ తండ్రి ఏమంటున్నాడంటే, అవును చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లల యొక్క మినిస్ట్రీ కదా, చిన్నపిల్లలదే కదా అని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఈ VBS గురించి, VBS ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని ఎంతమంది ఆరా తీశారు, ఎంతమంది వచ్చారు మందిరంలోకి? చిన్నపిల్లలు VBS కార్యక్రమం జరుగుతుందని మందిరంలో జరుగుతుంది అందరికి తెలుసు కదా. తెలిసిన వారందరూ కూడా చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది ఫోన్ చేశారు, ఎంతమంది ఆరా తీశారు, ఎంతమంది వీరి యోగక్షేమాలు తెలుసుకున్నారు? పరమ తండ్రికి స్తోత్రం. మీరే పరీక్షించుకోండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో,
కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో 2వ వచనంలో శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. పరమ తండ్రి ఎవరి స్తుతులపైన ఆయన ఆస్తుడవుతాడు, ఎవరి స్తుతులపైన ఆయన దుర్గాన్ని ఏర్పరచుకుంటాడు, ఎవరి స్తుతులపైన ఆయన సమీపముగా వారి స్తుతులు అంగీకరించడానికి వస్తాడు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులపైన ఆయన ఆసీనుడవుతాడు. వారి స్తుతులపైన దుర్గాన్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి చిన్నపిల్లలు స్తుతిస్తున్నారు, మందిరంలో చిన్నపిల్లలు ఆరాధిస్తున్నారు, ఆయనను మహేపరుస్తున్నారు. వారిని ఒకసారి చూసొస్తాము, వారి యోగక్షేమాలు తెలుసుకుంటాము. వారి స్తుతుల పాటు నేను కూడా స్తుతిస్తాను, వారు స్తుతించే సమయంలో నేను కూడా స్తుతిస్తాను, వారి యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి స్తుతులపైన ఆయన దుర్గాన్ని ఏర్పరచుకున్నాడు, వారితో కలిసి నేను స్తుతిస్తే నా స్తుతులపైన కూడా దుర్గాన్ని ఏర్పరచుకుంటాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఎందుకు పరమ తండ్రి ఇలాంటి చిన్నపిల్లలను నా యొద్దకు రాని అన్నాడు? నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచకుడి. మార్కు సువార్తలో ఒక మాట అంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. యాష్వా అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు. ఎలోహిం రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె ఎలోహిం రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. పరమ తండ్రి నీకు స్తోత్ర. ఇప్పుడు చేతులు ఎత్తి ఆయనను పిల్లలను ఆశీర్వదించిన వారు పరమ తండ్రికి స్తోత్రం చెప్తాం. పరమ తండ్రి నీకు స్తోత్ర. ఇప్పుడు మన చేతులు ఎత్తి ఆయన వారిని ఆశీర్వదించి ప్రార్థన చేశామా? ఎవరు హృదయపూర్వకంగా చేశారు? పరమ తండ్రి చిన్న బిడ్డలను ఆశీర్వదించుమని. పరమ తండ్రి నీకు స్తోత్ర. పరమ తండ్రి వారిని ఆశీర్వదిస్తాడు. పరమ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు బిడ్డలను ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పరమ తండ్రి. మీరు పరమ తండ్రి సన్నిధానంలో పరమ తండ్రి మీరు బిడ్డలు అయ్యా వీరు ఎదుగున్నట్లుగా, వీరు ఆత్మలో బలముగా ఎదుగున్నట్లుగా, వీరు శరీరంలో ఎదుగున్నట్లుగా, వీరు ఆయన నీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా వీరిని అయ్యా నీవు వర్ధిల్లింపచేయమని మీరు ప్రార్థన చేస్తే పరమ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, చిన్న బిడ్డల వలె ఎలోహిం రాజ్యం అంగీకరింపని వాడు. ఎలోహిం రాజ్యం అంగీకరించడానికి, ఎలోహిం రాజ్యంలో ప్రవేశం కావాలని కోరుకుంటాం. ఎలోహిం రాజ్యంలో మనకి ఈజీగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఏ విధమైన నష్టం జరగకుండా, ఏ విధంగా లేకుండా ఈజీగా మనం ఏం కావాలి? పరలోకంలో కాలు పెట్టాలి. ఏ క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఎక్కడ స్థానం దొరకాలి? పరలోక రాజ్యంలో స్థానం దొరకాలనుకుంటా. కానీ పిల్లల యొక్క స్థితిగతులు చూడండి. 5 దినాలు ఆయన సన్నిధిలో ఉన్నారు, 5 దినాలు ఆయన సన్నిధిలో స్తుతించారు, 5 దినాలు ఆయన సన్నిధిలో ఆయన మహేపరిచారు, 5 దినాల నుంచి ఆయనను మహేపరుస్తూ వచ్చారు, ఆయన ఘనపరుస్తూ వచ్చారు, ఆయనకు స్తుతి ధూపం వేస్తూ వచ్చారు. మనకు పండుగలు వచ్చాయి 7 దినాలు. 7 దినాల్లో ఎన్ని రోజులు మనం ఆయన సన్నిధిలో గడిపాము? ఎన్ని రోజులు గడిపాము? మొదటి రోజు, చివరి రోజు, అది కూడా మహా కష్టంగా. ఎన్ని గంటలు అవి? ఎన్ని గంటలు గడిపాము మహావిశ్రాంతి దినాలలో? ఎలోహిం రాజ్యమును అంగీకరింపని వాడు చిన్న బిడ్డల వలె ఎలోహిం రాజ్యం అంగీకరింపని వాడు ఎలోహిం సన్నిధానంలో గడిపితే చూద్దాం ఒకసారి. ఎలోహిం సన్నిధానంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఒకసారి 18వ వచనం ఒకసారి చదువుకుందాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 21వ వచనం కూడా చదవండి అక్క.
యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలు కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. బాలుడైన సమూయేలు ఏఫోదును ధరించి, ఈయన యాజకుడు కాలేదు, ఇంకా ఈయన ఎలోహిం సన్నిధానంలో ఇంకా యాజక వస్త్రాలు ధరించుకోలేదు. యాజకుడు ఉన్నాడు, ఏలీ ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ ఎలోహిం యొక్క స్వరము, ఎలోహిం యొక్క దర్శనము, ఎలోహిం యొక్క ప్రత్యక్షత, ఎలోహిం యొక్క మహిమ, ఎలోహిం యొక్క స్వరము ఆయన సన్నిధిలో సమూయేలుకు వినబడడానికి కారణం ఏంటంటే, సమూయేలు ఏఫోదును ధరించి ఎలోహిం సన్నిధానంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏ ఏ ఏ ఏ దిశలో, ఏ స్థితిలో, ఏ వయసులో, ఏ విధముగా? తన తల్లి ఆయనను వదిలిపెట్టి వెళ్ళింది. తల్లిదండ్రులు లేరు ఆయనకు అక్కడ. తల్లి సమక్షము లేదు, తండ్రి సమక్షంలో లేడు. అదే మాదిరిగా ఆయన వయసు యవన కాలము కాదు, బాలుడు. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఈ 5 దినాలు ఉండడానికి ఆయన పిల్లలను అనగా పరమ తండ్రి కృపచేత ఆయన ఎంతో ఎంతో దయను చూపించి పిల్లలను ఆయన సన్నిధానంలో ఆయన క్షేమంగా ఉంచాడు. వారికి ఆయన తన ఏఫోదును ధరింపజేసి తన ఆత్మను వారి మీద కుమ్మరించి, పరమ తండ్రి నీకు స్తోత్రం, తన ఆత్మను ఏఫోదునగా తన ఆత్మను వారి మీద కుమ్మరించి వారు ఆయన సన్నిధానంలో ఆ స్తుతి ధూపం వేసే ధన్యతనిచ్చాడు సమూయేలు వలె. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఈ పిల్లలు ఎలోహిం రాజ్యములో ఉండబోతున్నారు. వీరి వలె ఎలోహిం సన్నిధానంలో నీవు కనబడితే, నీవు పరిచర్య చేస్తే, నీవు ఆయన ఆరాధిస్తే, నువ్వు స్తుతిస్తే, నీవు కూడా పరమ తండ్రి సన్నిధానంలో నీకు ఎంటర్ అవుతుంది. అంతేకాని ఈజీగా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కాబట్టి ఎలోహిం సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ఎలోహిం సన్నిధానంలో ఉంచి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు తల్లిదండ్రులు. వారి బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టని వారు, వారి తల్లిదండ్రులు వారి పిల్లలు ఎప్పుడు విడిచిపెట్టని వారు కూడా మొదటిసారి వారి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు విడిచిపెట్టని వారు కూడా ఆయన సన్నిధానంలో విడిచిపెట్టి వెళ్ళారు ఈ 5 దినాలు. పరమ తండ్రికి స్తోత్ర. వారు ఎంతో ధన్యులు సుమా. కాబట్టి అదే విధానములో వారికి యవ్వన దశ వచ్చేంత వరకు ఆ విధంగా వదిలిపెడితే వారు ఏ విధంగా ఉంటారు? వారు యవ్వన కాలములో 110వ కీర్తన అదే ప్రతి సంవత్సరము VBSకి వారిని ఆయన సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళండి. పరమ తండ్రి వారిని ఏ విధంగా ఆయన సిద్ధపరచుకుంటాడు. 3వ వచనం, 110వ కీర్తన 3వ వచనంలో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై. కాబట్టి ఆయన సన్నిధానంలో ఉండడానికి, ఆయన సన్నిధానంలో ఈ VBS పరిచర్యలో వారు ఉంచడానికి, VBSలో ఆయన సన్నిధిలో కనబడడానికి ఏ తల్లిదండ్రులు అయితే ఆ యొక్క బిడ్డలను తీసుకొచ్చి వదిలిపెడుతుంటారో వారి యవనంలో వారికి ఆ బిడ్డలు ఏ విధంగా ఉంటారట? ఒక శ్రేష్ఠులైన బిడ్డలుగా తయారవుతారు. శ్రేష్టమైన యవనములో వారికి శ్రేష్టమైన స్థితి పరమ తండ్రి వారికి అనుగ్రహిస్తాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఎందుకు? బాలు నడవలసిన త్రోవడవానికి చిన్నప్పుడే బాల్యదినంలోనే నేర్పము. వారు పెరిగి పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి వారు తొలగిపోరు. కాబట్టి పెద్దలైన వారు తొట్టిల్లుతారేమో, తొలగిపోతారేమో, పడిపోతారేమో, కానీ బాల్యదినంలో విత్తబడుతున్న విత్తనము అది ఎప్పుడైనా ఫలిస్తుంది. వారి మన దగ్గర ఉన్నంతే కాలమే కాదు, వారి ఉద్యోగాల నిమిత్తము, వారి యొక్క స్థితిగతుల నిమిత్తము వారు వేరే దేశాలకు వెళ్ళినా వారిని అక్కడ పరమ తండ్రి పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. వారు పరిశుద్ధమైన స్థితిని వారు కాపాడుకుంటారు. అది శ్రేష్టమైన స్థితి. పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భంలో నుంచి నీ యొద్దకు వచ్చెదరు సుమా. కాబట్టి నీ పిల్లలు, నీ బిడ్డలు
వారు పరిశుద్ధులై, పరిశుద్ధమైన స్థితిలో పరిశుద్ధాలంకృతులై వారి యొక్క నీ గృహములో వారు తిరుగులాడుతుంటే ఆ దూతల వలె, ఆయన ఎలోహిం దూతల వలె నీ సన్నిధానంలో, ఆ పరమతని సన్నిధిలో వారు కనబడుతుంటే అది ఎంత ధన్యత. అలాంటి వారు, అలాంటి పరిశుద్ధమైన స్థితిలో ఉన్నవారు, అలాంటి పరిశుద్ధమైన స్థితిలో ఉన్న అమ్మాయిలు వేరే గృహానికి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? పెళ్లి చేయక తప్పదు. వేరే వంశవృక్షంలోకి వెళ్తారు, వేరే వంశాన్ని వారు మోస్తారు. వేరే వంశాన్ని ఉద్ధరించడానికి, వేరే వంశవృక్షమును వారిలో నుంచి వర్ధలింపచేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ బీజం వేస్తున్నాం సుమా. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి వేరే అమ్మాయిలు మన అక్క పిల్లలకు అమ్మాయిలుగా భార్యలుగా వచ్చినప్పుడు వారు ఇక్కడ ఏం చేయబడతారు? మన వంశవృక్షాన్ని వాళ్ళు వర్ధలింపజేస్తారు. దాని కొరకే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి తీసుకురావాలి సుమా. ఆయన సన్నిధికి తీసుకురావాలి. ఆయన సన్నిధిలో వారిని కనబడింపచేయాలి. ఆయన సన్నిధిలో వారిని ఉంచాలి. ఏలోహిం సన్నిధిలో బాలుడగు సమూయేలు ఎదుగుచుండెను. ఏ విధంగా? పరిశుద్ధుడిగా. కాబట్టి అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటుంటాడు, కీర్తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. కీర్తన 147 144:12 వచనం సార్ 144:12 మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికి చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమారులు ఏ విధంగా ఉన్నారు? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మన పిల్లలు ఏ విధంగా ఉండాలి? ఎదగాలి. ఏ విధంగా ఎదగాలి? వారు ఒక నాటబడిన చెట్టు. ఎక్కడ నాటబడాలి? నీటి యోరాను నాటబడిన చెట్టు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. కాబట్టి నీటి యోర, నీరు ఎక్కడ ఉన్నది? ఆయన సన్నిధిలో ఉంది, ఆయన మందిరంలో ఉంది. ఆయన మందిరంలో జీవజలమనే నీరు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ నాటబడాలి ఈ మొక్క. ఇక్కడ నాటబడిన ఈ మొక్క ఎదిగిన మొక్కల వలె వారు కనబడతారు సుమా. వారు ఆ యొక్క సంవత్సరము వర్షం పడకపోయినా, ఆ వర్షము స్థితి సరిగా లేకపోయినా వారి వేర్లు ఎక్కడ ఉన్నాయి? నీటి వాసనతో, ఆ భూమిలో ఉన్న నీటి వాసనతో అవి ఏమవుతున్నాయి? శక్తిని, బలాన్ని పొందుకుంటున్నాయి. కాబట్టి అవి పచ్చగా ఉంటాయి. కాబట్టి నీ బిడ్డలు కూడా బాలదినంలో వేయబడిన వాక్యమని విత్తనము వారిలో విత్తబడింది. ఆ విత్తనము ఫలిస్తుంది. ఆ ఫలింపబడుతున్న ఆ విత్తనము నీ బిడ్డలను ఏం చేస్తుంది? సరైన స్థితిలో నిలబెడుతుంది సుమా. ఆ సరైన స్థితిలో నిలబడిన నీ బిడ్డలు నీ వంశానికి, నీ కుటుంబానికి గొప్ప పేరు తీసుకొస్తారు. నమ్మిన వారందరూ కూడా పరమతండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా పరిశుద్ధంగా పెంచుట్లో, పరిశుద్ధంగా వారి జీవితం స్థిరపరచుట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకము. కాబట్టి నా కుమార్తెలు ఎక్కడ ఉన్నారు? ఎదిగిన మొక్కలెవరు ఉన్నారు? నా కుమార్తెలు నగరునికి చెక్కిన మూలకములే. నగరునికి ఒక నగరి కట్టబడాలి అంటే ఒక మూల స్తంభము నిలిచి ఉండాలి, అది స్థిరపరచబడాలి. కాబట్టి ఒక వంశము నీ కుమార్తె ద్వారా కట్టబడబోతుంది. నీ కుమార్తె ద్వారా నీకు ఒక వంశము స్థిరపరచబడుతుంది, వర్ధిలింపబడబోతుంది. అంటే నీవు నీ యొక్క కుమార్తెను, నీక కుమారుణ్ణి ఏం చేయాలి? చక్కగా ఆయన సన్నిధిలో పెంచాలి. అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు మార్పు నొందాలి, తర్వాత పిల్లలు మార్పు నొందాలి. నీవు నీ హృదయంలో కల్మషం పెట్టుకొని, నీ హృదయంలో వేషధారణ పెట్టుకొని, నీ హృదయంలో నీవు కుటిలత పెట్టుకొని నీ పిల్లలను సరిగా పెంచాలనుకుంటే నీలో ఉన్నవన్నీ కూడా నీ పిల్లలు గ్రహిస్తారు. నీవు కుటిలతో వేషధారణతో జీవిస్తే నీకంటే ఎక్కువ వేషధారణ వారు నటిస్తారు సుమా. కాబట్టి ఈ దినమున నీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? నీ కుమారులు ఏ విధంగా ఉన్నారు? చిన్న బిడ్డల లాంటి మార్పు మీలో రావాలి, పెద్దలైన వారిలో. కాబట్టి ఇంకా గర్వము, ఇంకా
ఇంకా ఆ కోపము, ఇంకా ఇంకా నాకేంటి, నేను నా అనే ఆ యొక్క గర్వమును మీరు వదులుకుంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశం కలగాలి అంటే చిన్న బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకునేవాడు. కాబట్టి తల్లిదండ్రులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, మనం ప్రత్యేకింపబడిన జనాంగముగా, ముఖ్యంగా యాశ్వామిస్య ప్రార్థన మందిరంలోని విశ్వాసులు, అబ్బా ఎంత పరిశుద్ధులు వీళ్ళ బిడ్డలు ఎంత పరిశుద్ధులు అని పేరు రావాలనా, అబ్బా వీళ్ళ పిల్లలా అని బయట ప్రపంచమంతా కూడా ఏ స్థితిలో మనం ఉన్నాం తల్లిదండ్రులారా, కన్నీటి ప్రార్థనతో మన బిడ్డల జీవితాలను మనము స్థిరపరచాలి. కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తే నీ బిడ్డలు నిన్ను ఏడిపించే స్థితిలో ఉండరు. కాబట్టి అందుకే ఇర్మియాకారుడు అంగలార్పు విద్య నేర్పుడి, వారికి భక్తి జీవితం నేర్పుడి, వారికి మోకాల జీవితం నేర్పుడి పరమ తండ్రి సన్నిధిలో. కాబట్టి అందుకే ఆయన ఒక మాట అంటూ వస్తుంటాడు పరిశుద్ధ గ్రంథంలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. అకస్మాత్తుగా ఉరి రాబోతుంది, అకస్మాత్తుగా నాశనం రాబోతుంది, అకస్మాత్తుగా నష్టం కలగబోతుంది. ఒక్కసారి ఆ నష్టం జరిగితే మన హృదయాలు ఏమవుతాయి? బద్దలవుతాయి. కాబట్టి అందుకే ఏమి తినడమా, ఏమి త్రాగడమా, ఎక్కడికి వెళ్దామా, ఏ బయటకు వెళ్ళి తిరుగుద్దామా, ఏ ఫంక్షన్లకు వెళ్దామా, ఏ ఉద్యోగం, ఇవే కానీ ఆయన సన్నిధికి వెళదాం, ఆయన మందిరంలోకి వెళదాం, ఆయన పండుగలకు వెళ్దాం, ఆయన సన్నిధిలో విశ్రాంతంలో ఆయన సన్నిధిలో గడుపుదాం, ఆయనను మహేపరుస్తాం. నిలబడుపు దినమున కాబట్టి నిలబడుపు ఆరాధన ఇక్కడ పెట్టుకొని వేరే ఫంక్షన్లకు వెళ్తుంటుంటారు. సబ్బాత్ ఆరాధన ఇక్కడ పెట్టుకొని ఆ సబ్బాత్ దినమున కూడా, ఈ సబ్బాత్ దినము ఇది ప్రతిష్ఠింపబడిన దినము, ఇది ఆరాధన దినము, ఇది ఎక్కడికి వెళ్ళకూడని దినము, ఆయన సన్నిధిలో గడపాల్సిన దినము తెలిసి కూడా ఈ దినం నిర్లక్ష్యము చేసి, విశ్రాంతం నిర్లక్ష్యము చేసి బయట ఫంక్షన్లకు వెళ్తుంటుంటారు. అది ఏం దినము? పవిత్రమైన దినము. నీవు విశ్రాంతి దినమున నిర్లక్ష్యం చేస్తే సన్నిధిలో కనబడకుండా నువ్వు బయట వెళితే నీ పిల్లలు ఆయన సన్నిధిలో ఏ విధంగా మోకరెళ్తారు? మహావిశ్రాంతిని నువ్వు నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిలో కనబడకుండా నువ్వు బయట వేరే వాటికి గురించి వెళితే, కాబట్టి ఆయన చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తాడు. ఎందుకు? గళితీ రాసిన పత్రిక ఒక మాట అంటుంటాడు. గళితీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోకుడి, ఎలోహిం వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయును. చాలండి. ఎలోహిం వెక్కిరింపబడడు. చూడండి, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నువ్వు ప్రార్థన జీవితం అనే విత్తనం విత్తితే నీ పిల్లలు ప్రార్థన పరులై ఉంటారు, వారు ఆత్మీయంగా బలం పొందుకొని ఉంటారు, వారు పరిశుద్ధులై శ్రేష్ఠులై ఆయన సన్నిధిలో కనబడుతుంటారు. నీవు ఆత్మ సంబంధివి కాకుండా శరీర సంబంధిగా ఆలోచించినట్టుగా శరీర సంబంధం గురించి ఆలోచిస్తూ శరీర సంబంధమైన కార్యముల గురించి పరిగెత్తుతుంటివా, నీ బిడ్డలు కూడా అదే స్థితిలో వెళ్తా వస్తారు. సుమా చూడండి, ఏవి విత్తుదువో మనుషుడా, ఏవి విత్తునో అదే పంట కోస్తావు. నీ బిడ్డలు పరలోక రాజ్యంలో ఉండాలి, నీవు నీ కుటుంబం పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నీవు మార్పు నొందాలి, నీ బిడ్డలను కూడా నీవు నడిపించుకోవాలి ఎలోహిం సన్నిధికి. కాబట్టి తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది? మన ఇంటిలోనే ఆరంభమవుతుంది, మన ఇంటి నుంచి ఆరంభమవుతుంది, ఎక్కడి నుంచో కాదు, మన ఇంటి నుంచే తీర్పు ఆరంభమవుతుంది. కాబట్టి మన ఇంటిలో మనం చక్కబరుచుకుంటే
మన ఇంటిని మనం చక్కదిద్దుకుంటే ముఖ్యంగా మన యొక్క కంటిలో నలుసు చూడము, ఎదుటి కంటిలో ఉన్న చూడండి, మన కంటిలో దూలం చూడము, ఎదుటి వాళ్ళ కంటిలో నలుసును చూస్తాం. మన తప్పిదాలు మనం గ్రహించాం, మన తప్పిదాలు మనం చూసుకోం, కానీ ఎదుటి వాళ్ళు అయితే సరిగ్గా చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఎవరిని తీర్పు తీర్చడానికి, ఎవరి గురించి నివారు చేయడానికి లేదు. పరమ తండ్రి నీవు తీర్పు తీర్చుకో. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించు, నీ బిడ్డల గురించి నువ్వు పరీక్షించుకో. మీరు మార్పు నుండి బిడ్డల వారైతే కానీ ఎలోహిం రాజ్యములో ప్రవేశం లేదు. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఆయన యొక్క వాక్యం వింటున్న మనము ఆ పిల్లల యొక్క స్థితిగతుల్లాగా మన స్థితిగతులు కూడా, మన యొక్క స్థితిని మనం మార్చుకుంటే, అంటే వారి ఉదయం ఏ విధంగా నిష్కాపట్యంగా ఉంటుందో, నిష్కలంగా ఉంటుందో, ఏ విధంగా వారి జీవితంలో వారు ఎక్కడ కానీ వారి ఉదయంలో పెట్టుకోరుసమా, అలా వారి వలె నిష్కాపట్యమైన ఉదయం కలిగిన వారమై ఆయన సేవిస్తాం. పరమతని అట్టి విధంగా మనల్ని, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించునుగాక. పరమతని మాట మనం వెనుకల్లో దీవించు.